ప్రైజ్ లార్డ్ బీబు గారు, మీ అందరికీ కూడా ప్రైజ్ లార్డ్. నా ప్రశ్న ఏంటంటే, నా పేరు పాల్ జాషువా, పాస్టర్, నేను అడవి మామిడిపల్లి. నా ప్రశ్న ఏంటంటే, సత్యబోధ కంటే దుర్బోధలు చాలా విస్తరిస్తున్నాయి యూట్యూబుల్లో కానీ టీవీ ఛానల్స్లో కానీ. వాటిని చూసినప్పుడు మరి నాకు కూడా అది కొంచెం ప్రశ్నగా ఉండిపోతుంది. ఏంటంటే, త్రిత్వం అనేది బైబిల్లో లేదు కాబట్టి మేము త్రిత్వాన్ని నమ్మము లేదా నమ్మొద్దు అని చెప్తూ ఉన్నారు. అందులోనే భాగంగా ఇంకోటి ఏంటంటే, యేసుక్రీస్తు దేవుడు కాడు అనే ఉద్దేశంతోనే త్రిత్వాన్ని నమ్మమని చెప్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, నేనే రక్షకుడను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు, నేనే దేవుడను, వేరే దేవుడు లేడు అని పాత నిబంధనలు ఉంది కాబట్టి యేసుక్రీస్తు దేవుడు కాడు అని అంటున్నారు. దీన్ని మనం వాళ్లకు ఎలా సరిగా యేసుక్రీస్తు దేవుడే త్రిత్వం ఉంది అని చెప్పడానికి వీలవుతుంది అని నా ప్రశ్న. వాస్తవానికి ఒక్క నిమిషంలో ఒక్క ప్రశ్న అడగాలన్నది మా ఉద్దేశం. దాదాపుగా 5 ప్రశ్నలు అడిగారు. సత్యబోధ కంటే కూడా దుర్బోధ ఎక్కువగా విస్తరిస్తూ ఉంది అని సరిగానే మీరు గమనించారు. అది వాస్తవమే కూడా. మనకు బైబిల్ గ్రంథం కూడా అలాగే హెచ్చరిక చేస్తూ ఉంది. అంత్య దినములలో చాలామంది హితబోధను అనుసరించక వారి దురద చెవులు కలిగిన వారై వారి ఇష్టానుసారమైనటువంటి బోధ వినడానికి, అలాంటి బోధ చేసే వారిని మాత్రమే ప్రోత్సహించడానికి ఇష్టపడే ఒక సమూహం తయారవబోతుంది, ఒక తరం అలాంటిది రాబోతుంది అన్నటువంటి ప్రవచనం మనం అపొస్తలుడైన పౌలు మాటల్లో చదువుతాం బైబిల్లో. సో ఎవరు వాళ్ళు? ఆ దురద చెవులు కలిగినటువంటి వాళ్ళు దుర్బోధలకే ఎక్కువగా మొగ్గు చూపించి వాక్యానుసరమైనటువంటి సత్యబోధను అనుసరించని వాళ్ళు ఎవరు అని అంటే, వాళ్ళు మన తరంలోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. వాస్తవానికి సంఘ చరిత్ర అంతా కూడా పరిశీలించి చూస్తే గత 2000 సంవత్సరాలుగా సంఘంలోనికి చొరబడినటువంటి దుర్బోధలు అన్నీ కలిసి ఇప్పుడు ఒక్కసారిగా సంఘం మీద పడి దాడి చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది మన తరంలో. సో ఎక్కువ సత్యబోధ కంటే కూడా దుర్బోధలు విస్తరించేటటువంటి కాలంలో మనం ఉన్నాం కాబట్టి వాక్య సత్యాల్ని మనం ఇంకా క్షుణ్ణంగా, జాగ్రత్తగా, నమ్మకంగా నేర్చుకోవడం అనేది ఖచ్చితంగా అలవర్చుకోవాలి. అది దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత. సో అందరూ దుర్బోధ వైపు ఉన్నప్పటికీ కూడా మనం మాత్రం సత్యం వైపుకే మొగ్గు చూపించాలి. ఎప్పుడు కూడా సత్యం వైపే మనం నిలబడాలి అన్నటువంటి విషయాన్ని మనం వాక్యం నుండి నేర్చుకుంటా ఉన్నాము. సో ఇట్స్ ఎ రైట్ అబ్జర్వేషన్ దట్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫాల్స్ టీచింగ్ దట్ స్ప్రెడింగ్ మోర్ దెన్ ద ట్రూ టీచింగ్. ఓకే, సో యా, అయితే ఇందులో ప్రత్యేకంగా మీరు త్రిత్వ సిద్ధాంతాన్ని తిరస్కరించే వారి గురించి ప్రశ్నలు అడిగారు. మొదటిగా త్రిత్వం అనే మాట అసలు బైబిల్లో లేదు, ఆ పదమే బైబిల్లో లేదు కాబట్టి మేము నమ్మము అంటున్నారు. త్రిత్వం అనే మాట బైబిల్లో ఉండాల్సిన అవసరం లేదు. త్రిత్వం అనే పదం వాడటం ద్వారా ఏ ఆలోచననైతే మనం వ్యక్తపరుస్తున్నామో ఆ ఆలోచన బైబిల్లో ఉందా లేదా, ఆ బోధ బైబిల్ గ్రంథంలో ఉందా లేదా అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అంటే దేవుడు ఒక్కడే, అయితే ఆ ఒక్క దేవుడు 3 వ్యక్తులుగా తన ఉనికిని కలిగి ఉన్నాడు. అంటే దేవుడు ఒక్కడే అని చెప్పి ఆ ఒక్క దేవునికి ఉండాల్సినటువంటి గుణలక్షణాలు ఏవైతే బైబిల్ చెప్తుందో ఆ గుణలక్షణాలన్నీ కూడా సంపూర్ణంగా 3 వేరు వ్యక్తులకి ఆపాదిస్తూ వారు 3 వేరు వ్యక్తులే, అయితే 3 దేవుళ్ళు కాదు, ఒక్క దేవుడే అని బైబిల్ చాలా స్పష్టంగా బోధిస్తున్నప్పుడు ఆ సిద్ధాంతానికి ఒక దేవుడు 3 వ్యక్తులుగా తన అస్తిత్వాన్ని కలిగి ఉన్నాడు అన్నటువంటి ఆ భావం ఏదైతే బైబిల్ వ్యక్తపరుస్తుందో ఆ ఆలోచనకి సులువుగా మనము దాన్ని పిలుచుకోవడానికి త్రిత్వం అనే ఒక పేరు పెట్టాం, దాన్ని వ్యక్తపరచడానికి. ఆ పేరు బైబిల్లో ఉందా లేదా అన్నది కాదు ఇక్కడ సమస్య, ఆ ఆలోచన బైబిల్లో ఉందా లేదా అన్నదే అసలు విషయం. ఎందుకనంటే బైబిల్లో ఉన్నటువంటి సత్యాల్ని మన సొంత మాటల్లో వ్యక్తపరిచేటటువంటి స్వేచ్ఛ మనకు ఉంది. అలాంటి స్వేచ్ఛ కనుక లేకపోతే అసలు బోధించే అవకాశమే ఉండదు ఎవరికి కూడా. అసలు బోధలో ఏం చేస్తాం మనం? బైబిల్ బోధించేటప్పుడు ఏం చేస్తాం? ఎవరైనా బైబిల్ సందేశాలు చెప్పేటప్పుడు ఏం చేస్తారు? బైబిల్లో ఉన్నటువంటి సత్యాల్ని వాళ్ళ సొంత మాటల్లో వ్యక్తపరుస్తారు. అంతేకాని బైబిల్లో ఉన్నట్టుగా చదివేసి వెళ్ళిపోవడం కాదు కదా బైబిల్ని బోధించడం అంటే. సో బైబిల్లో ఉన్న సత్యాలు మన సొంత మాటల్లో వ్యక్తపరిచే స్వేచ్ఛ మనకున్నప్పుడు, అనేక మాటలతో బైబిల్లో ఉన్నటువంటి ఒక సత్యాన్ని వివరించడం తప్పు కానప్పుడు, ఒక్క మాటతో బైబిల్లో ఉన్నటువంటి ఒక ఆలోచనని సమర్థవంతంగా వ్యక్తపరచగలిగితే అందులో వచ్చిన తప్పేం లేదు. కాబట్టి త్రిత్వం అనే మాట వాడడం తప్పు కాదు. ఆ మాట ద్వారా వ్యక్తపరచబడినటువంటి సత్యం కూడా వాక్య విరుద్ధమైనదేమీ కాదు. ఓకే, సో ఇంకా చాలా ప్రశ్నలు మీరు అడిగారు. అంటే యేసుక్రీస్తు దైవత్వానికి సంబంధించి, అలాగే తర్వాత దేవుడు నేను మాత్రమే దేవుడిని అని చెప్పుకున్నాడు. అలాంటప్పుడు యేసుక్రీస్తుని కూడా ఒక దేవుడిగా ఎలా అంగీకరిస్తాము? పాత నిబంధనలో దేవుడు అని చెప్పుకున్నటువంటి యెహోవాతో పాటు అన్నటువంటి ప్రశ్నలన్నీ మీరు అడిగారు. వీటన్నిటికి కూడా చాలా సుదీర్ఘమైన
రచనల ద్వారా మేము సమాధానాలు చెప్పాము. ఆల్రెడీ మా వెబ్సైట్లో త్రిత్వ సిద్ధాంత నిరూపణ అనేటటువంటి ఒక ఆర్టికల్ ఉంది. అలాగే యేసుక్రీస్తు దైవత్వానికి సంబంధించినటువంటి కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. తర్వాత యెహోవా దూత యేసుక్రీస్తే అన్న పేరుతో ఒక ఆర్టికల్ ఉంది. ఇవన్నిట్లో కూడా యేసుక్రీస్తు దైవత్వాన్ని, త్రిత్వ సిద్ధాంతం ఎలా వాక్యాధారిత సత్యము అనేటటువంటి విషయాన్ని చాలా చక్కగా, చాలా విస్తారంగా వాక్య ఆధారాలతో వివరిస్తూ మేము చర్చించినటువంటి రైటప్స్ చాలా ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు అవి చదవండి. అవి చదివిన తర్వాత డెఫినెట్గా మీరు దీనికి సంబంధించిన ఎలాంటి ప్రశ్నలైనా ఆన్సర్ చేయగలరు. సో ఐ హోప్ దట్ విల్ బీ హెల్ప్ఫుల్. అంటే నేను అవన్నీ ప్రతిదీ కూడా నేను వివరిస్తే ఎక్కువ సమయం అయిపోతుంది, ఇంకా ఎక్కువ మందికి ప్రశ్నలు అడిగే అవకాశం ఇవ్వాలి. కాబట్టి ఐ హోప్ దట్ ఆన్సర్స్ యువర్ క్వశ్చన్ బ్రదర్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ అన్న. నా పేరు భాగ్యం ఆర్మూర్. అయితే మనము దేవుడు ముందుగా ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు రక్షించబడతారని మనం నేర్చుకున్నాం కదా. అయితే ఏంటంటే అపోస్తుల కార్యంలో చెరసాల అధికారితోని పౌలు మాట్లాడుతూ ఏమంటారంటే, ప్రభు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడతారని చెప్తాడు. తర్వాత వచ్చేసి అదే 16వ అధ్యాయంలో లూదియా యొక్క హృదయము దేవుడు తెరుస్తాడు కాబట్టి ఆమె వాక్యం మంది లక్ష్యం వస్తే ఆమె ఇంటి వారు రక్షించబడ్డట్లు ఉంటుంది. తర్వాత మత్తయి సువార్త 24లో యేసు ప్రభు ఏమంటారంటే, రోకటి దగ్గర ఇద్దరు ఉన్నప్పుడు ఒకరు కొనుక్కోబడతారు, ఒకరు విడిచిపోబడతారు. పడకగడిలో కూడా భార్యాభర్తలు ఉన్నప్పుడు ఒకరు కొనుక్కోబడతారు, ఒకరు విడిచిపోబడతారు అంటారు. సో ఇక్కడ ఏందో నువ్వు ఒక్కడి విశ్వాసం వస్తే అప్పుడు నీవు ఇంటి వారంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? థ్యాంక్ యూ. ఓకే, మంచి ప్రశ్న అడిగారమ్మా. అయితే మొదటి విషయం మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, ఈరోజు మనం నేర్చుకున్నటువంటి అంశం దేవుని ఏర్పాటు అన్నటువంటి అంశము దేవుని సార్వభౌమ్య కోణం నుండి మనము చర్చించుకున్నటువంటి అంశం. అయితే నీవు విశ్వసిస్తే రక్షింపబడతావు అన్నది మానవ కోణం నుండి చెప్పబడినటువంటి మానవ బాధ్యత. అయితే దేవుని సార్వభౌమత్వము, దేవుని సార్వభౌమ అధికారము మానవుని బాధ్యతను ఎప్పుడు కూడా మినహాయించదు. నేను విశ్వసించాలి అన్నటువంటి బాధ్యత దేవుని సార్వభౌమ్య అధికారం కారణంగా రద్దు చేయబడలేదు. నేను విశ్వసించాలి, నా స్థానంలో దేవుడు విశ్వసించడు. నేను మారుమనసు పొందాలి, నా స్థానంలో దేవుడు మారుమనసు పొందడు. అది నేను చేయాల్సినటువంటి బాధ్యత. కాబట్టి సువార్త ప్రకటించే ప్రతి స్థలంలో కూడా అది మానవ బాధ్యతగానే ఆజ్ఞాపించబడింది. అయితే దానికి విధేయత చూపించగలిగేటటువంటి సామర్థ్యము, సహాయము దేవుడి వల్లనే కలుగుతుంది. అందుకే చెరసాల అధికారితో వాళ్ళ మాట చెప్పడం మనం చూస్తూ ఉన్నాము. అయితే చెరసాల అధికారి ఒక్కడే నమ్మితే అతని విశ్వాసం కారణంగా కుటుంబ సభ్యులందరూ రక్షింపబడతారని కాదు దాని అర్థం. ఆయన విశ్వసిస్తే ఆయన రక్షింపబడతాడు. అదే సత్యాన్ని తన కుటుంబ సభ్యులు అంగీకరిస్తే వాళ్ళు కూడా రక్షింపబడతారు. ఎవరు విశ్వసిస్తే వాళ్ళు రక్షింపబడతారనేది బైబిల్ బోధించేటటువంటి సత్యం. నా నీతి ద్వారా నాకు చెందిన వాళ్ళు ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఎవరి వ్యక్తిగత విశ్వాసాన్ని బట్టి వాళ్ళు రక్షింపబడతారు. అయితే ఆహ్వానం తన ఇంటికి, తనకు వ్యక్తిగతంగా, అలాగే తన ఇంటి వారికి కూడా సువార్త ఆహ్వానం అనేది ఇవ్వబడింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. సో తన ఇంటికి అతను పౌల్ని తీసుకెళ్ళినట్టుగా, వాళ్ళందరూ కూడా సువార్త విన్నట్టుగా, బాప్తిస్మం తీసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నమ్మి బాప్తిస్మం తీసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత సో వాళ్ళందరూ స్పందించారు, అందరూ రక్షింపబడ్డారు. అయితే వాళ్ళు అలా స్పందించడానికి కారణం ఏంటి అనేది లూదియా సందర్భంలో మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాం. లూదియా హృదయాన్ని ఎవరు తెరిచారు? దేవుడే తెరిచాడు. కాబట్టి అది దేవుడు చూపించేటటువంటి కృప. సువార్త చాలా మందికి ప్రకటించబడుతుంది, కానీ దానికి స్పందించే విధంగా మనం మన హృదయాన్ని తెరవడం అనేది దేవుడు చూపించేటటువంటి ఉచితమైన కృప. అది లూదియా విషయంలో చూపించాడు, తన ఇంటి వారి విషయంలో చూపించాడు. తన ఇంట్లో ఒక సంఘం స్థాపించబడడానికి కూడా అది దోహదపడినట్టుగా మనం తర్వాత చదువుతా ఉన్నాం. సో అయితే ఒకరు రక్షింపబడితే, లేకపోతే ఒకరు ఎత్తబడితే ఇంకొకరు విడవబడతారు అన్నటువంటి మాట ఏదైతే మీరు చెప్పారో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, అది దాన్ని బట్టి ఒక కుటుంబము పూర్తిగా రక్షింపబడడం సాధ్యమే కాదు, అసలు అలాంటి అవకాశమే లేదు అన్నది ప్రభు యొక్క ఉద్దేశం కాదు. కానీ సాధారణంగా జరగబోయేటటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. సాధారణంగా ఒక కుటుంబం అంతా ప్రభు దగ్గరికి రావడం, లేకపోతే ఎక్కువ మంది ప్రభువుని కుటుంబ సమేతంగా అంగీకరించడం అనేది జరగకపోవచ్చు. అంటే ఈ విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు, ఇంతకు ముందు కూడా సువార్త ప్రకటనకు తన శిష్యుల్ని పంపిస్తున్నప్పుడు ఒకరి శత్రువులు తన ఇంటివారే అవుతారు, అందుకే తల్లినైనను, తండ్రినైనను, సహోదరులనైనను, సహోదరినైనను, భార్యనైనను, పిల్లలనైనను, నీ సొంత ప్రాణాన్నైనా సరే నాకంటే ఎక్కువగా ప్రేమించొద్దు, అలా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అన్నటువంటి మాటలు ప్రభు చెప్పడం మనం చాలా స్పష్టంగా చూసాం. సో ఎక్కువ పాసిబిలిటీ ఏముంది అని అంటే, ఒక వ్యక్తి రక్షింపబడి ఉండొచ్చు, తన ఇంట్లో మిగతా వాళ్ళు రక్షింపబడకుండా ఉండే అవకాశం ఉండొచ్చు. అలాంటి సందర్భాల్లో ఒకళ్ళు కొనిపోబడతారు, ఇంకొకళ్ళు విడవబడతారు.
కానీ ప్రతి సందర్భంలోనూ అలాగే జరగాలన్నటువంటిది ఏమీ లేదు. కుటుంబాలు కూడా రక్షింపబడినటువంటి చాలా సందర్భాలు లేఖనాల్లో చదువుతున్నాము. ఓకే, ప్రైజ్ లార్డ్ అన్న. నా పేరు బ్లెస్సీ, ఆర్మూర్ నుంచి. మార్నింగ్ మనం విన్న సెషన్లో నుంచి దేవుని సంకల్పాన్ని ఎదిరింపలేరు అనే ఒక స్టేట్మెంట్ చూసామన్నా. అయితే లూకాసు వార్త 7వ అధ్యాయం 30వ వచనంలో చదువుతున్నానన్న. పరిచయులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి అని. సో ఒకసారి దేవుడు డిసైడ్ చేస్తే, అంటే వాళ్ళు రక్షించబడాలా రక్షించబడొద్దు అనేది డిసైడ్ చేసిన తర్వాత, అంటే వీళ్ళ పట్ల దేవుడి సంకల్పం ఏంటి, దాన్ని వాళ్ళు ఎలా నిరాకరించారు? ఓకే, ఇక్కడ మనం దేవుని సంకల్పం గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుని సంకల్పాన్ని గురించి వివిధ కోణాల్లో లేఖనాలు మాట్లాడుతున్నట్టుగా మనం గుర్తిస్తాం. దేవుడు అనాది కాలం నుండి కలిగి ఉన్నటువంటి ఒక నిత్య సంకల్పాన్ని గురించి బైబిల్ మాట్లాడుతూ ఉంది. అది ఎప్పుడు విఫలం అవ్వదు. ఆ ఉద్దేశం అనేది నిరర్ధకం అవడం ఎప్పుడు సాధ్యం కాదు. అయితే దేవుడు మానవుల బాధ్యత విషయంలో వారితో వ్యవహరిస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలని ఆయన కోరుతున్నాడు అన్నటువంటి విషయాలు ఆజ్ఞ రూపేణ వాళ్ళకు బయలుపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం లేఖనాల్లో. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి ఆజ్ఞ కూడా దేవుని సంకల్పాన్ని బయలుపరుస్తూ ఉంది. అంటే దేవుడు మన నుండి ఏం కోరుతున్నాడు, మనం ఎలా ఆయనకు విధేయత చూపించాలని ఆయన ఇష్టపడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని తన ప్రత్యక్షతలన్నిటి ద్వారా దేవుడు తెలియబరుస్తూ వచ్చాడు. ఆ ఆజ్ఞ రూపేణ చెప్పబడినటువంటి సంకల్పాన్ని ఎవరైనా నిరాకరించి దానికి అవిధేయత చూపించే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. అయితే అందులో కూడా దేవుని యొక్క నిత్య సంకల్పం ఏదైతే ఉందో దానికి భంగం ఏమి కలగదు. అది దేవుడు ఎలా ఉద్దేశించాడో అలాగే నెరవేర్చబడుతుంది ఖచ్చితంగా. సో అందరి విషయంలో దేవునికి ఉన్నటువంటి ఆజ్ఞ రూపేణ ఆయన బయలుపరిచినటువంటి సంకల్పం ఏంటి అని అంటే అందరూ అంతటా అన్ని చోట్ల మారుమనసు పొందాలి అన్నది. సో అదే పిలుపుతో, అదే సువార్త పిలుపుతో ఆ ఆజ్ఞ ఈ పరిసయ్యులకి ధర్మశాస్త్ర ఉపదేశకులకు కూడా ఇవ్వబడింది. లూకాసు వార్త 7వ అధ్యాయము 30వ వచనంలో వాళ్ళు కూడా మారుమనసు పొందడానికి బాధ్యులు. వాళ్ళే బాధ్యత వహించాలి ఆ విషయంలో. ఒకవేళ వాళ్ళు దాన్ని నిరాకరిస్తే దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. అయితే వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఆ సువార్త పిలుపుకు వారు అవిధేయులు కావడం కారణంగా తమ విషయమైన దేవుని సంకల్పాన్ని, అంటే తమ విషయంలో దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞకు వాళ్ళు లోబడలేదు, దానికి లోబడ్డానికి వాళ్ళు నిరాకరించారు అన్నటువంటి భావంలో చెప్పబడిందే తప్ప దాని కారణంగా దేవుని నిత్య సంకల్పానికి ఏమైనా భంగం వాటిల్లుతుంది అనేది దాని అర్థం కాదు. సో ఎప్పుడూ భంగపరచబడలేని దేవుని యొక్క సంకల్పం ఉంది. అది దేవుడే నెరవేర్చేది కాబట్టి దాన్ని ఎవరు భంగపరచడం అనేది సాధ్యం కాదు. కానీ మానవులు నెరవేర్చాలి అని మానవుల బాధ్యతగా దేవుడు ప్రత్యక్షపరిచినటువంటి సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవి మానవులు మీరేటటువంటి అవకాశం ఉందంటే ఖచ్చితంగా అలా జరిగే అవకాశం ఉంది. దాంట్లో ఒక ఉదాహరణ మనం అక్కడ చూస్తూ ఉన్నాం అన్నమాట. సో ఆ రెండు కోణాల్ని మనం డిస్టింక్ట్గా అర్థం చేసుకోవాలి. ఒకటి దేవునికి సంబంధించింది, ఇంకొకటి మానవ బాధ్యతకు సంబంధించింది అనేది అర్థం చేసుకోవాలి. ఓకే, రైట్. గుడ్ ఈవినింగ్ అన్న. నా 2 క్వశ్చన్స్. ఒకటి, నా పేరు శ్యామ్, ఆర్మూర్ నుండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ కృపా సిద్ధాంతాలు నమ్మేవారి వల్ల సువార్త జరగదు, వాటి వల్ల నేటి సంఘానికి హాని తప్ప ప్రయోజనం ఏం లేదని చెప్పేవాళ్ళు చాలా ఉన్నారు. కానీ హిస్టరీ చూసుకుంటే మాత్రం కృపా సిద్ధాంతాలు నమ్మే వాళ్ళే ఎక్కువ గాస్పెల్ ప్రీచ్ చేసినట్టు మనం చూస్తాం. సో వాటిని మనం ఎలా వారికి షేర్ చేయొచ్చు? సో ఇంకో క్వశ్చన్ వచ్చేసి, ఇవాంజలైజ్ చేసేటప్పుడు డాక్ట్రిన్స్ ఆఫ్ గ్రేస్ తీసుకురాకపోవడం మంచిదే అని అంటారు. కానీ జాన్ 10లో జీససే నా గొర్రెలను నేను ఎరుగుతున్నాను అంటాడు. అక్కడ ఆడియన్స్ వచ్చేసి మాత్రం ఫెరసీస్. సో దీన్ని మనం ఎలా చెప్పాలి? రెండు ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నలు మన ముందున్నాయి. అయితే మొదటి ప్రశ్న ఏంటి అంటే, ఈ కృపా సిద్ధాంతాలని నమ్మేటటువంటి వాళ్ళు సువార్థీకరణ చేయరు, సువార్తకు వీళ్ళు అడ్డంకిగా ఉన్నారు, వీళ్ళ వల్ల సంఘానికి నష్టమే తప్ప ప్రయోజనం ఏమీ లేదు అన్న ఒక అభియోగం ఉంది అని అన్నారు. అది వాస్తవమే. కానీ దానికి సమాధానం కూడా శ్యామే చెప్పేశారు. యాక్చువల్లీ శ్యామే చెప్పేసిన సమాధానం ఏంటి అంటే, కానీ చరిత్ర మనం చూసుకుంటున్నప్పుడు అలా కాదు, కృపా సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళే ఎక్కువగా సువార్థీకరణ చేసినట్టుగా మనం చూస్తున్నాం కదా అని అన్నారు. సో ఆ ప్రశ్నకి చరిత్రే సమాధానం. ఒకవేళ ఆ అభియోగం నిజమైనది అయి ఉంటే చరిత్రలో కృపా సిద్ధాంతాలు నమ్మిన వాళ్ళు ఎందుకు అసలు సువార్థీకరణ చేసి ఉండేవాళ్ళు? దేవుడే చూసుకుంటాడులే, మనం ప్రార్థన చేయడం ఎందుకు, మనం సువార్త ప్రకటించడం ఎందుకు, ఆయన ప్రణాళికలో ఉన్న వాళ్ళు ఎలాగో వచ్చేస్తారు కదా, కాబట్టి మనం చెప్పినా చెప్పకపోయినా దానివల్ల ఏమీ
డిఫరెన్స్ ఏమీ ఉండదు అన్న వైఖరితో ఒకవేళ వాళ్ళు సువార్త బాధ్యత విషయంలో నిర్లక్ష్య వైఖరిని కలిగి ఉండేవాళ్ళు. కానీ అలా కనిపించదు మనకి. చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. మన దేశానికి వచ్చి పరిచయం చేసినటువంటి విలియం కెరీ గారు, హీస్ ఫ్రమ్ ఏ క్యాల్వినిస్ట్ బ్యాక్గ్రౌండ్. బర్మా దేశం ఆ ప్రాంతాల్లో పరిచయం చేసినటువంటి అడోనీ రామ్ జెట్సన్ కావచ్చు, లేకపోతే జాన్ నాక్స్, స్కాట్లాండ్ కదా, జాన్ నాక్స్ పరిచయం చేసింది, ఐ థింక్ ఇస్ ఇన్ స్కాట్లాండ్. స్కాట్లాండ్లో పరిచయం చేసిన జాన్ నాక్స్ కావచ్చు. ఆఫ్రికా దేశాలకు వెళ్ళి తన ప్రాణాలు సైతం అపాయంలోకి వెళ్తున్నప్పటికి కూడా, చాలా ప్రమాదాలు, చాలా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికి కూడా అక్కడ ఉండి సువార్త ప్రకటించినటువంటి డేవిడ్ లివింగ్స్టన్ కావచ్చు. వీళ్ళందరూ కూడా మంచి కాల్వినిస్టిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు, అంటే మంచి కృపా సిద్ధాంతాల మీద మంచి పట్టుండి దాన్ని విశ్వసించినటువంటి వాళ్ళు. వీళ్ళంతా కూడా వాళ్ళు ఎందుకు, ఒకవేళ ఈ థియాలజీ సువార్తకు వ్యతిరేకమై ఉంటే వాళ్ళు ఎందుకు అంత రిస్క్ తీసుకొని పరిచయం చేసి ఉండేవాళ్ళు? కాబట్టి అది కేవలం ఒక అభియోగం మాత్రమే, అది నిజం కాదు అనేది మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ కృపా సిద్ధాంతాలు, అయితే ప్రశ్నను మనం కొంచెం న్యాయంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కృపా సిద్ధాంతాల ప్రకారం దేవుడు ఏర్పరచుకున్నాడు, ఎవరినైతే ఆయన ఏర్పరచుకున్నాడో వాళ్ళందరూ ఖచ్చితంగా రక్షింపబడతారు, ఎవరినైతే ఆయన ఏర్పరచుకోలేదో వాళ్ళు రక్షింపబడరు అన్నది నిజమైతే మనం సువార్త ప్రకటించాల్సినటువంటి అవసరం ఏముంది? అది ఎలాగో నెరవేరుతుంది కదా దేవుని సంకల్పం కాబట్టి అనే ప్రశ్న. అయితే దానికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఏ దేవుడైతే తన ప్రజలను రక్షణ కొరకు ఏర్పరచుకున్నాడో ఆ దేవుడే ఏ సాధనం ద్వారా వాళ్ళు రక్షింపబడాలో కూడా ఏర్పరచుకున్నాడు. వాళ్ళు రక్షింపబడడానికి ఆయనే నియమించిన సాధనం ఏంటి అంటే సంఘం యొక్క ప్రార్థన, సంఘం చేసేటటువంటి సువార్త పరిచర్య. కాబట్టి అది సంఘానికి అప్పగించారు. నిజంగా ఆయనకు లోబడేటటువంటి వారందరూ కూడా దాన్ని శిరస్సు వహించి సువార్త ప్రకటిస్తారు. దానివల్ల ఏం జరుగుతుందని అన్నాడు ప్రభు, మీరు వెళ్ళి సువార్త ప్రకటిస్తే లోకమంతా దాన్ని హత్తుకొని అందరూ నాకు బిడ్డలు అయిపోతారు అని చెప్పాడు దేవుడు. యేసు ప్రభు ఏమన్నాడు, మీరు వెళ్ళి సర్వలోకమునకు సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అంటే సువార్త ప్రకటించేటప్పుడు నమ్మేవాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రెండు పర్యవసానాలకి సువార్త కారణం అవ్వబోతా ఉంది. అంటే ఏ సువార్త అయితే మనకు రక్షణకు కారణమై ఉందో మిగతా లోకం శిక్ష విధికి లోనవ్వడానికి కూడా అదే సువార్త కారణమవబోతా ఉంది. వాళ్ళకు ప్రకటించబడినటువంటి సువార్తే వాళ్ళకు వ్యతిరేకంగా సాక్ష్యం పలకబోతుంది తీర్పు దినాన. వాళ్ళకి ఇవ్వబడినటువంటి అవకాశాన్ని, వాళ్ళకి ఇవ్వబడినటువంటి సందేశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోలేదు, దానికి లోబడ్డానికి వాళ్ళకి మనసు లేదు అన్నటువంటి నేరారోపణ ఆ సువార్త ఆధారంగా దేవుడు ఖచ్చితంగా వాళ్ళ మీద చేయబోతున్నాడు. అది మనము 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14, 15, 16 వచనాల్లో మనం చూస్తే చాలా స్పష్టంగా పౌలు చెప్తా ఉన్నాడు, రక్షింపబడు వారికి మేము ప్రకటించేటటువంటి సువార్త జీవపు సువాసనగాను, నశించు వారికి అది మరణపు వాసనగాను ఉండబోతుంది. అంటే ఇదే సువార్త ద్వారా రక్షించాలని దేవుడు సంకల్పించిన వారిని రక్షించుకుంటాడు. ఇదే సువార్త ద్వారా దేవుడు ఎవరినైతే నాశనానికి అప్పగించాలని నిర్ణయించాడో వారిని శిక్షా విధికి లోను చేస్తాడు. సో ఈ సువార్త ప్రకటించడంలో 2 ఉద్దేశాలు ఉన్నాయి. దేవుని యొక్క న్యాయం ప్రకటించబడడం, అలాగే దేవుని యొక్క రక్షణ సంకల్పం నెరవేరటం. ఈ 2 కూడా ఖచ్చితంగా సువార్త ప్రకటన, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ప్రతి సందర్భంలోనూ సువార్త ప్రకటన ద్వారా నెరవేరుతుంది. కాబట్టి సువార్త ఎప్పుడూ విజయవంతంగా దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది. ఎంతమంది చేతులు ఎత్తారు, ఎంతమంది సానుకూలంగా స్పందించారు, ఎంతమంది బాప్తిస్మం తీసుకోవడానికి సమ్మతించారు అనే వాటిపైన సువార్త విజయం ఆధారపడి ఉండదు. దేవుడు ఏ ఉద్దేశంతో ఒక వ్యక్తికి సువార్త వినిపింపజేశాడో అది నెరవేరిందా లేదా అన్నది అసలు విషయం. ఈ సత్యాన్ని నమ్మారు కాబట్టే కృపా సిద్ధాంతాలు నమ్మినటువంటి వాళ్ళు అపజయాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ధైర్యంగా సువార్త ప్రకటించుకుంటూ ముందుకు వెళ్ళగలిగారు. లేకపోతే అరే నేను ఇంతకాలం కష్టపడినా ఇంతమంది అయినా వచ్చింది అంటే నాలో ఏదో లోపం ఉందేమో, లేకపోతే నేను చాలినంత విధంగా సువార్త పరిచయం చేయట్లేదేమో, లేకపోతే అసలు సువార్త పరిచయం చేయడం వల్ల ప్రయోజనం ఏం లేదేమో, ఇది విఫలమైపోయిందేమో అని అనుకుని నిరుత్సాహపడి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. కానీ అలా నిరుత్సాహపడకుండా వాళ్ళు ముందుకి ధైర్యంగా వెళ్ళడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు నమ్మినటువంటి సత్యం. విశ్వసించే వారి ద్వారా కూడా దేవుని సంకల్పం నెరవేరుతుంది, నిరాకరించే వారి ద్వారా కూడా దేవుని సంకల్పమే నెరవేరుతుంది. ఓకే, సో God uses, it's a twofold work of the gospel ministry, in saving and in damning at the same time. Okay, ఏ వేడి ద్వారా మైనము మెల్ట్ ఏమంటాం మనం, ఏ వేడి ద్వారా మైనం కరుగుతుందో అదే వేడి ద్వారా మట్టి గట్టిపడుతుంది. రైట్,
ఇట్స్ ద సేమ్ హీట్ దట్ మెల్ట్స్ ద వ్యాక్స్ అండ్ హార్డెన్స్ ద క్లే. సువార్త కూడా అట్లాంటిదే అనమాట. సువార్త వేడి ఎట్లాంటిది అని అంటే మైనాన్ని కరగజేస్తుంది, మట్టిని గట్టిపరుస్తుంది. రెండు ఉద్దేశాలు నెరవేరుతాయి. సో సువార్థీకరణ చేసేటప్పుడు కృపా సిద్ధాంతాల ప్రస్తావన చేయడం సరైనదేనా, అవసరం లేదు అని చాలామంది చెప్తా ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 10వ అధ్యాయంలో పరిసయ్యులతో మాట్లాడుతున్నాడు, తను వ్యతిరేకించే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అప్పుడు వాటి ప్రస్తావన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా. నా గొర్రెలు వారి కొరకు నేను నా ప్రాణం పెడుతున్నాను, మీరు నా గొర్రెల్లో చేరిన వారు కాదు, ఇట్లాంటి మాటలు వాళ్ళకి చెప్పాడు కదా చాలా స్పష్టంగా. కృపా సిద్ధాంతాలకు సంబంధించినటువంటి మాటలు కదా ఇవి. సో అవి మనం వాడొచ్చా సువార్థీకరణలో అని అంటే అది సందర్భానికి తగినట్టుగా మనం ఆలోచించాల్సినటువంటి విషయం. పరిసయ్యులు ప్రత్యేకంగా ధర్మశాస్త్ర నిపుణులు కాబట్టి వాళ్ళకి దేవుని వాక్యం చాలా బాగా తెలుసు. కృపా సిద్ధాంతాలు అనేవి కొత్త నిబంధనలో కొత్తగా బయలుపరచబడినటువంటి సిద్ధాంతాలు కావు. దేవుని సత్యాన్ని తిరస్కరించే వారిని దేవుడు ఎలా చూస్తున్నాడు అన్నటువంటి విషయాలు వాళ్ళకు కూడా అవగాహన ఉంది కాబట్టి వాళ్ళకి తెలిసిన విషయాలనే ఆధారం చేసుకుని దేవుడు ఆ మాటలు, కాపరి గొర్రె అనేటటువంటి సాదృశ్యం అనేది చాలాసార్లు పాత నిబంధనలో కూడా వాడబడింది. కాపరి గొర్రెకి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని దేవుడు ఎలా చూశాడు తన ప్రజలతో అన్నటువంటి విషయాలు కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి అక్కడ అది వాడడం సమంజసమే. అయితే వాటి గురించి అసలు ఏమాత్రం అవగాహన లేని ఒక ప్రజల మధ్యలోకి వెళ్ళి వాటిని అలాగే వాడడం అంటే వాళ్ళకి అర్థం కానటువంటి పదజాలాలు వాడుతూ సిద్ధాంతపరమైనటువంటి భాష మనము ప్రయోగించడం అనేది దానివల్ల వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం ఉండకపోవచ్చు. సువార్త ద్వారా మనం చెప్పేటటువంటి సందేశం వాళ్ళకి అర్థం అవ్వాలి అన్నది మినిమం ఎక్స్పెక్టేషన్ కాబట్టి మనము మాట్లాడే ఆడియన్స్కి తగినట్టుగా వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుందో ఆ విధంగానే మనం చెప్పడం మంచిది. సో దెర్ ఇస్ నో వన్ స్టాండర్డ్ రూల్ ఫర్ ప్రీచింగ్ ద గాస్పుల్ మెసేజ్ ఒకటి మనం కాంప్రమైజ్ అవ్వకుండా చెప్పాలి అన్నదే ఇవాంజలిజంలో ఉన్నటువంటి రూల్ తప్ప పలానా పర్టికులర్స్ మనం తీసుకురావాలా ఖచ్చితంగా అవసరం లేదా అన్నది సిచ్యువేషన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే అపోజిట్లైన పౌలు కూడా పరిచయం చేసినప్పుడు యూదుల మతాధికారుల ముందు నిలబడినప్పుడు ఒకలాగా మాట్లాడాడు. యూదుల ఆచారాల గురించి ఏం అవగాహన లేనటువంటి ఫెలిక్స్ ఫెస్టస్ ముందు నిలబడినప్పుడు ఇంకోలా మాట్లాడాడు. యూదుల ఆచారాల గురించి మంచి పట్టున్నటువంటి అగ్రిపా ముందు నిలబడినప్పుడు ఇంకొకలా మాట్లాడాడు. అసలు యూదా నేపథ్యమే లేనటువంటి విగ్రహారాధనలో ఉన్నటువంటి అన్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏథెన్స్ పట్టణంలో ఇంకోలా మాట్లాడాడు. కానీ ఎక్కడ మాట్లాడినా సువార్త సత్యాన్ని మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అదే అనమాట. సో దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఇన్ విచ్ యూ కెన్ ప్రెజెంట్ ఇట్, బట్ మేక్ షూర్ దట్ ద మెసేజ్ ఇస్ నాట్ కాంప్రమైజ్డ్ అంతే. ఓకే, రైట్. నా పేరు యశ్వతేజ అండి. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. సార్, ఇనిషియల్గా వెన్ ఐ వాజ్ బీయింగ్ ఎక్స్పోజ్ టు దీస్ డాక్ట్రిన్స్ ఆఫ్ గ్రేస్, నేను కొత్తగా ఈ కృపా సిద్ధాంతాలను చదివేటప్పుడు లేదా తెలుసుకునేటప్పుడు నాకు చాలా ఇబ్బంది ఉండింది. ఎన్నిక తర్వాత లిమిటెడ్ అటోన్మెంట్ తెలుసుకునేటప్పుడు చాలా కష్టంగా అనిపించింది. ఇప్పుడు దీనికి ఎక్స్పోజ్ అవుతున్న వారికి మీరు ప్రేమపూర్వకంగా ఇచ్చే సలహా ఏంటి? అంటే కొంతమందికి ఇది కష్టంగా ఉంది వాళ్ళు ఆలోచించడం కాబట్టి వాళ్ళు దాన్ని తృణీకరించే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లా చాలామంది చేస్తున్నారు. అలా కాకుండా వాళ్ళు ఓపెన్ టు స్క్రిప్చర్ ఉంటూ దీన్ని తృణీకరించకుండా యాక్సెప్ట్ చేసేటట్టు, అంటే వీ డోంట్ ఫోర్స్ దెమ్ టు యాక్సెప్ట్, కానీ ఆ స్ట్రగ్లింగ్ ఫేజ్లో ఉన్న వారికి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి అని. థ్యాంక్ యూ యశోతేజ. మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మౌలిక సూత్రం ఏంటి అని అంటే, ఎవరైనా బైబిల్లో ఉన్నటువంటి ఒక సిద్ధాంతాన్ని అంగీకరించట్లేదు, అది వాక్యంలో ఉన్నటువంటి సత్యమని ఆధారాలతో నిరూపించిన తర్వాత కూడా దాన్ని నిరాకరిస్తున్నారు అని అంటే దెర్ ఇస్ సంథింగ్, ద ప్రాబ్లమ్ ఇస్ మచ్ మోర్ సీరియస్ దాన్ జస్ట్ దాట్ డాక్ట్రిన్. అంటే ఆ ఒక్క సిద్ధాంతం విషయంలో మాత్రమే వాళ్ళకు ఉన్నటువంటి సమస్య కాదు అది. మనము ముందు విశ్వసిస్తున్నాము, యేసుక్రీస్తు ప్రభుకే చెందిన వాళ్ళము అని చెప్పుకునే వాళ్ళకి నేర్పించాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటి అని అంటే, దేవుని వాక్యం ఏం నేర్పిస్తుందో ముందు మనం జాగ్రత్తగా నిర్ధారించుకోవాలి. నిర్ధారించుకున్న తర్వాత ఏ మనిషి ప్రమేయం లేకుండా, ఏ మనిషి యొక్క ప్రోద్బలము మన పైన ప్రభావం చూపించలేని విధంగా మనం లేఖనాలకే నమ్మకంగా ఉండాలి, కట్టుబడి ఉండాలి. వాక్యం ఏ సత్యాన్ని బోధిస్తుందో అది ఎంత మూల్యం చెల్లించైనా మనం దానికోసమే నిలబడాలి. అదే సత్యం అయితే దాన్నే నమ్మాలి అన్నటువంటి సూత్రాన్ని మనం నేర్పించాలి. ఒకవేళ ఆ వ్యక్తి నిజంగా తిరిగి జన్మించినటువంటి వ్యక్తి, నిజంగా దేవునికి సంబంధించినటువంటి వ్యక్తి అయితే ఆ సూత్రాన్ని అంగీకరిస్తాడు, దాన్ని విశ్వసిస్తాడు. అంటే నా గొర్రెలు నా స్వరం వింటాయి అని ప్రభు చెప్పాడు కదా. దేవుడు తన స్వరాన్ని ఈ లేఖనాల్లో వినిపించాడు. దాన్ని నిరాకరించే వైఖరి ఉన్నటువంటి వాళ్ళు దేవుని గొర్రెలు కారు. సో ఈ ఒక్క సిద్ధాంతం విషయంలో మాత్రమే కాదు, కృపా సిద్ధాంతాలు మాత్రమే కాదు, బైబిల్లో అంగీకరించడానికి కష్టతరంగా అనిపించేటటువంటి చాలా విషయాలు ఉండొచ్చు.
అయితే వాటిని అంగీకరించడానికి, వాటికి విధేయత చూపించడానికి, వాటికి లోబడడానికి కావాల్సింది ఏంటి అంటే వాక్యానికి విధేయత చూపించేటటువంటి వైఖరి. వాక్యం ఏం బోధించినా నేను దాన్ని అంగీకరిస్తాను. దీనివల్ల నా మీద ఎలాంటి ప్రభావం చూపించినా, ఎంతమంది నాతో ఏకీభవించినా, ఎంతమంది నాతో నిలబడినా, ఎంతమంది నన్ను విడిచిపెట్టినా పర్వాలేదు, ఎంత మూల్యం చెల్లించైనా సరే వాక్య సత్యం కోసమే నేను నిలబడతాను అన్నటువంటి వైఖరి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వాక్యంలో ఉన్న అన్ని బోధల్ని సమగ్రంగా అర్థం చేసుకుని వాటి కోసం నిలబడగలరు. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ద డాక్ట్రిన్స్ ఆఫ్ గ్రేస్. కృపా సిద్ధాంతాల విషయంలో మాత్రమే ఉన్నటువంటి సమస్య కాదు ఇది. ఇందాక త్రిత్వ సిద్ధాంతం గురించి ఒక బ్రదర్ అడిగారు. త్రిత్వ సిద్ధాంతం గురించి, యేసుక్రీస్తు దైవత్వం గురించి అంత స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్న తర్వాత కూడా వాళ్ళు ఎందుకు తిరస్కరిస్తున్నారు అంటే బేసికలీ వాక్యానికి వాళ్ళ హృదయం లోబడి లేదు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో దాని వైపుకి మనం వాళ్ళని నడిపించాలి. అదే నిజంగా ఒక వ్యక్తి రక్షింపబడ్డా లేదా అని చెప్పడానికి నిజమైనటువంటి సూచన. వాక్యాన్ని ప్రేమిస్తున్నాడా లేదా, వాక్యానికి లోబడే వైఖరి ఉందా లేదా అనేది. అది ఉంటే దేవుడు నేర్పించినటువంటి ఆజ్ఞల విషయంలో కావచ్చు, దేవుడు నేర్పించినటువంటి సిద్ధాంతాల విషయంలో కావచ్చు, ఈ రెండు విషయాల్లో కూడా నమ్మకంగా ఉండడానికే ప్రయత్నం చేస్తాడు. ఓకే, రైట్. క్వశ్చన్లో ఇంకొక ఆస్పెక్ట్ బిబు గారు, అంటే ఇనీషియల్గా కొత్తగా అప్పుడే విన్నప్పుడు ఉండే స్ట్రగుల్ ఉంటుంది కదా, ఆ స్ట్రగ్లింగ్ ఫేజ్లో గుండా వెళ్తూ ఉన్న వారికి మీరు ఇచ్చే సలహా? ఆ స్ట్రగుల్కి కారణం ఏంటి అని అంటే దేవుని వాక్యంలో ఉన్నది అంగీకరించడం నాకు ఇష్టం లేదు అన్నది కాదు స్ట్రగుల్. కానీ దేవుని వాక్యంలో ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం సమగ్రంగా ఇంకా మనం అర్థం చేసుకోలేకపోయాము, లేకపోతే అన్ని కోణాలు మనకు కావాల్సినంత విధంగా బోధించబడలేదు అన్నది ఆ స్ట్రగుల్కి కారణమై ఉండొచ్చు. కాబట్టి ఏదైనా ఒక సత్యం విషయంలో మనం ఒప్పించబడే ముందు కొంచెం నిదానించి సమయం తీసుకొని ఆ అంశాన్ని గురించి బైబిల్ ఏం చెప్తుంది అనేది మనం జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే మనము దానికి సమర్పించుకోవడం అనేది మంచి విషయం. సో అన్సెటిలింగ్గా ఉండడం, కొంచెం ఆలోచింపజేసే విధంగా ఉండడం, మన మైండ్స్ డిస్టర్బ్ అవ్వడం అనేది మంచి సూచన వాస్తవానికి. అంటే మనం దాని గురించి గంభీరంగా ఆలోచిస్తున్నాము, వీ మీన్ బిజినెస్ విత్ ఇట్ అని చెప్తున్నాం దానివల్ల. సో దట్స్ ఎ గుడ్ సైన్. సో మనం తొందరపడి ఏది విశ్వసించాల్సినటువంటి అవసరం లేదు, అదే సత్యమాన్ని నిర్ధారించుకున్న తర్వాతే విశ్వసించాలి. సో ఈరోజు కూడా ఇక్కడ కూడిన సోదరులకు నేను చెప్పేది ఏంటి అంటే, ఈరోజు కొత్తగా ఒకవేళ మీరు ఈ బోధ వినుంటే ఇప్పటికిప్పుడు మీరు దానికి ఒక నిర్ణయం తీసుకోవాలి, దాన్ని తిరస్కరించాలి లేకపోతే అంగీకరించాలి అన్నటువంటి నిర్ణయానికి రావాల్సిన అవసరం లేదు. సమయం తీసుకొని దాని గురించి అధ్యయనం చేయండి. అదే వాక్య సత్యమని మీరు ఒప్పించబడినప్పుడు, వాక్యాధారంగా ఒప్పించబడినప్పుడు దాన్ని నమ్మండి. ఒకవేళ వాక్యానుసారంగా ఒప్పించబడకపోవడానికి మనము సరిగ్గా అధ్యయనం చేయకపోవడం కారణమైతే మనలో ఉన్నటువంటి సోమరితనాన్ని, మనలో ఉన్నటువంటి జాప్యం చేసే స్వభావాన్ని మనం క్రమశిక్షణ చేసుకొని క్రమంగా వాక్యాన్ని చదివి అన్వేషించి అసలు సత్యం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తెలిసిన తర్వాత ఇది తప్పైతే దాన్ని ఖండించాలి, ఇది సత్యమైతే దానికి మనం లోబడాలి. ఓకే, రైట్. నా ప్రైజ్లాడన్నా, నా పేరు మధు, నిజామాబాద్. సువార్త ప్రకటించినప్పుడు రాంగ్ మోటివ్తో ప్రకటించినప్పుడు అది రైట్ పర్సన్స్కి, అంటే దేవుడి ఎన్నికల్లో ఉన్న వాళ్ళకు రీచ్ అవుతుందా? అయితే వాళ్ళు మళ్ళీ వాళ్ళతో కలిసి ఆ చర్చిలో కానీ ఆ సావాసంలో కానీ ఉండడం ఓకేనా, ఉంటారా అట్లా? థ్యాంక్ యూ అన్న. బ్రదర్ ఏమంటున్నారంటే సువార్త కొంతమంది తప్పుడు ఉద్దేశాలతో, తప్పుడు ఆలోచనలతో బోధిస్తూ ఉంటారు, దానివల్ల కొంతమంది ప్రయోజనం పొందే అవకాశం ఉంది. బోధించేది సత్య సువార్తే కాబట్టి ఒకవేళ అతను తప్పుడు సువార్త బోధించుంటే దానివల్ల నష్టం మాత్రమే కలుగుతుంది, ప్రయోజనం వచ్చే అవకాశం ఏమీ ఉండదు. కానీ బోధించింది సత్య సువార్తే, అతని ఉద్దేశం సరైనది కాదు, అతని ఆలోచనలు మంచివి కాదు, ఆ వ్యక్తి మంచి వ్యక్తి కాదు బేసికలీ. సో ఈ ప్రయోజనం పొందినటువంటి వ్యక్తి అతని సంఘంలోని తర్వాత కొనసాగాల, లేకపోతే అతని నుండి వేరుపడ్డము న్యాయమైనదేనా అని అడుగుతున్నారు. ఈజ్ దట్ రైట్ బ్రదర్ మధు? ఓకే. సో అయితే దానికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, చాలామంది తప్పుడు ఉద్దేశాలతో సువార్త ప్రకటిస్తారు అన్నది వాస్తవమే. వాళ్ళు ప్రకటించేది సత్య సువార్తే. మళ్ళీ అపోజిట్ పౌలు కూడా ఆ విషయాన్ని ఒప్పుకున్నాడు కదా, ఫిలిప్పీ పత్రికలో 1వ అధ్యాయంలో, మిష చేతనైనను కక్ష చేతనైనను యేసు ప్రభునే వారు ప్రకటిస్తున్నారు కాబట్టి వాళ్ళని నేను ఏమీ అడ్డు చెప్పట్లేదు వాళ్ళకి అన్నటువంటి మాట చెప్పారు. కానీ దుర్బోధలు లేకపోతే తప్పుడు సువార్తలు ప్రకటించినటువంటి వారి విషయంలో ఏం చెప్పారు ఆయన? మేము మీకు ప్రకటించిన సువార్త కాకుండా వేరొక సువార్త ఎవరైనా ప్రకటిస్తే ఆ ప్రకటించిన వ్యక్తి మేమైనా సరే, అది పరలోకం నుండి దిగొచ్చిన ఒక దూత అయినా సరే, ఆ వ్యక్తి శాపగ్రస్తుడు అన్నటువంటి మాట చెప్పాడు, రైట్? సో తప్పుడు సువార్తలకు ఎక్కడా అనుమతి ఇవ్వబడలేదు, అది శాపగ్రస్తమైనది, అది ప్రకటించే వాళ్ళందరూ కూడా శాపగ్రస్తులే. కానీ సత్య సువార్త ఒకవేళ ఒక దేవుని బిడ్డ కానటువంటి వ్యక్తి, లేకపోతే దైవికమైనటువంటి ఉద్దేశాలు లేనటువంటి ఒక వ్యక్తి ప్రకటించడం ద్వారా ప్రయోజనం కలిగే అవకాశం ఉందా అంటే ఉంది. దాని ద్వారా యేసుక్రీస్తు ప్రభు యొక్క సత్యం ప్రకటించబడుతుంది,
దాన్ని ఒక సాధనంగా వాడుకుని, అది సువార్త సత్యం కాబట్టి దాన్ని పరిశుద్ధాత్మ ఒక సాధనంగా వాడుకొని ఎవరి జీవితంలో అయినా మార్పు కలిగించేటటువంటి అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే యూదా ఇస్కరియోత్. యూదా ఇస్కరియోత్ని మిగతా అపోస్తులతో పాటు ప్రభు పంపించాడు అన్నది వాస్తవమా కదా? ఆయనకు కూడా పరిశుద్ధాత్మ అనుగ్రహించాడు అన్నది వాస్తవమా కదా? పరిశుద్ధాత్మ ద్వారా అద్భుతాలు చేయగలిగేటటువంటి సామర్థ్యం. అవును, అతను కూడా స్వస్థతలు చేశాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు, సువార్త ప్రకటించాడు. దానివల్ల చాలామంది ప్రయోజనం పొందుండొచ్చు, ఎందుకంటే అపోస్తలీయ పరిచర్యలో భాగంగా ఎంచబడింది అది. సో హీస్ కాంట్రిబ్యూషన్ వాజ్ డెఫినెట్లీ దేర్. అలా అని చెప్పి ఒకవేళ అతను బతికుంటే, అతను అలాగే ఒక తప్పుడు అపోస్తలుడిగా ఉండి ఒకవేళ సంఘము కట్టి కొనసాగి ఉంటే అతని సంఘంలో మనం ఉండొచ్చా? యూదా ఇస్కరియోత్ సంఘంలో మనం ఉండొచ్చా? ఉండకూడదు కదా. ఇది కూడా అట్లాంటిదే అనమాట. అంటే కొంతమంది యూదాలు చచ్చిపోతారు, కొంతమంది బ్రతికే ఉండి మనల్ని చంపుతుంటారు అనమాట. సో బ్రతికున్న యూదా ఇస్కరియోతుల దగ్గర నుంచి మనము ఆ సంగతిని తెలుసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి దూరం అవ్వడం న్యాయమైనదే, దాంట్లో తప్పేం లేదు. దట్ ఈస్ వాట్ ద స్క్రిప్చర్ రిక్వైర్స్ ఫ్రమ్ అస్. వాళ్ళు సత్యబోధనే చేస్తున్నంత మాత్రాన వారి తప్పుడు ఉద్దేశాలతో మనం ఏకీభవించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి వాళ్ళతో కలిసి ఉండడం సరైన విషయం కాదు. వాళ్ళని సమర్థించలేదు, కేవలం వాళ్ళు బోధించేటటువంటి సువార్తనే పౌలు కూడా సమర్థించాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో వాళ్ళతో వేరుగా ఉండి కూడా మనం సువార్త ప్రకటించే అవకాశం ఉంది. పౌలు ఎప్పుడు వాళ్ళతో చేతులు కలపలేదు. వాళ్ళతో నేను పోటీ పడను, వాళ్ళనేం అడ్డుకోను, ఎందుకంటే వాళ్ళు చేసే దాని ద్వారా మేలు జరుగుతుంది కాబట్టి. కానీ వాళ్ళ పర్యవసనం మాత్రం సరిగా ఉండదు అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పాడు. తర్వాత వాళ్ళ గురించి ప్రస్తావిస్తూ వాళ్ళని కుక్కలని ఇంకా చాలా విషయాలతో పోల్చాడు అక్కడ పౌలు. ఓకే, సో ఫిలిప్పీ పత్రిక మీరు చదివితే అర్థమవుతుంది. సో వీ నీడ్ నాట్ బీ ఏ పార్ట్ ఆఫ్ ఎనీ సచ్ మినిస్ట్రీ. వాళ్ళ వల్ల మనం ప్రయోజనం పొందాం, కానీ ప్రయోజనం నిజంగా పొందింది దేవుని కారణంగా, మనం దేవుని కృప ద్వారా. ఎవరినైనా సాధనంగా వాడుకోగలడు. ఒక గాడిద ద్వారా హెచ్చరించబడినటువంటి ప్రవక్త ఆ గాడిద సంఘానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, బిలాం గురించి మాట్లాడుతున్నాను. ఓకే, సో యూదా ఇస్కరియోత్ ద్వారా బోధ పొందినటువంటి వ్యక్తి యూదా ఇస్కరియోత్ సంఘానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, దేమా ద్వారా ఒకవేళ అపోస్తులతో పాటు ఉండి అపోస్తులీయ పరిచర్యలో ఉన్నాడు కాబట్టి అతని వల్ల ప్రయోజనం పొందుంటే అతనితో పాటు పరిచర్యలో కొనసాగాల్సిన అవసరం లేదు, అతను లోకస్తుడిగా వెళ్ళిపోయిన తర్వాత. సో వీ మస్ట్ ఆల్వేస్ బీ కేర్ఫుల్ టు డిస్టింగ్విష్ ద పర్సన్ ఫ్రమ్ ద మెసేజ్, ద మినిస్ట్రీ ఫ్రమ్ ద మెసేజ్. ఓకే, అండ్ స్టాండ్ విత్ ద రైట్ థింగ్ అండ్ రిజెక్ట్ ద రాంగ్ వెర్ ఎవర్ ఇట్ ఈస్. గుడ్ ఈవినింగ్ అన్న, నా పేరు రమేష్, నిజామాబాద్ నుంచి. ఇంతకుముందు క్వశ్చన్కి ఫాలోఅప్ క్వశ్చన్ అన్న. మనకు సత్యం తెలిసినప్పుడు ఆ సంఘంలోంచి వెళ్ళిపోవడం కాకుండా అదే సంఘంలో ఉన్న వాళ్ళకి సత్యంలోనికి నడిపించవచ్చు కదన్న, అదే సంఘంలో ఉంటూ. గుడ్ క్వశ్చన్ రమేష్. సో ఒక సంఘంలో తప్పుడు బోధ ఉందని తెలియగానే ఆ సంఘాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అక్కడ ఉండి వాళ్ళు కూడా సత్యాన్ని తెలుసుకునే విధంగా మనం వాళ్ళకి ఉపయోగకరంగా ఉండే విధంగా మనం ఉండొచ్చు కదా అని అడిగారు. అది చాలా మంచి ప్రశ్న అండ్ దట్స్ ఎ వెరీ ప్రాక్టికల్ క్వశ్చన్. నిజానికి ఎప్పుడైనా కూడా ఒక వ్యక్తితో కానీ, ఒక సంస్థతో కానీ, ఒక సంఘంతో కానీ, ఒక కుటుంబంతో కానీ తెగదెంపులు చేసుకోవడం అనేది మొదటి ఆప్షన్ కాదు. అవునా కదా? అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాతే చివరి ప్రత్యామ్నాయంగా వాళ్ళతో తెగదెంపులు చేసుకోవడం అనేది జరుగుతుంది. దట్స్ ఎ ప్రాక్టికల్ థింగ్ కదా, ఎప్పుడైనా అంతే. అంటే ఇప్పుడు ఒకరు తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు అన్నంత మాత్రాన అప్పటి వరకు వాళ్ళతో ఉన్నటువంటి సంబంధాన్ని, వాళ్ళ నుండి మనం పొందినటువంటి మేళ్ళని అన్నింటినీ మర్చిపోయి బయటకు వచ్చేయం కదా. ఖచ్చితంగా ప్రేమపూర్వకంగా వాళ్ళతో కూర్చొని మాట్లాడతాం. వాళ్ళు దాన్ని అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా అది అసత్యమని తెలిసి కూడా దానివైపే నిలబడుతున్నారు. దీని ద్వారా నేను ఆ స్థలంలో ఉండి ఇతరులకు కూడా మేలు చేసేటటువంటి అవకాశం ఏమీ లేదు అన్నటువంటి పరిస్థితిలో మనం బయటికి రావడం అనేది న్యాయమైందే. అలా కాదు, అక్కడ ఉండి నేను నా అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పుకొని వాక్య సత్యం వైపుకి అందరూ నడిచే విధంగా సవాల్ చేసేటటువంటి వాళ్ళని ప్రోత్సహించేటటువంటి అవకాశం కూడా లేదు. అక్కడే నేను మౌనంగా ఉండి రాజీ పడుతూ అక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నాను. అక్కడ ఉండాల్సి వస్తే వాళ్ళతో రాజీ పడి ఉండాల్సిందే. దాన్ని విభేదించి లేఖనాలు అలా కాకుండా వేరేలా బోధిస్తున్నాయని చెప్పేటటువంటి అవకాశమే లేనప్పుడు అక్కడ ఉండడం వల్ల ఎవరికి ఎలాంటి ప్రయోజనం లేదు, మనకు నష్టమే కలుగుతుంది దానివల్ల. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో అలాంటి సంఘాల్లో నుండి ఖచ్చితంగా బయటికి రావాలి. సో ప్రైజ్ లార్డ్ అన్న, నా పేరు వెంకట్, నిజామాబాద్. ఇప్పుడు దేవుడు మీకు ముఖ్యమైన ఆజ్ఞలు రెండు ఇచ్చాడు కదా, నీ పూర్ణ హృదయం తండ్రి అయిన దేవుని ప్రేమించాలని అనేది. ఆ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో. ఆ తర్వాత ఇంకో ఆజ్ఞ, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు అన్నాడు. అయితే నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు అనే విషయం మనకు అర్థమవుతుంది. అంటే ఈ పూర్ణ హృదయం తండ్రి అయిన దేవుని ప్రేమించడం అనే ఇలా పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో.
ఓకే, అంటే దేవుణ్ణి పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో ప్రేమించడం అంటే ఏంటి? దాన్ని ఎలా మనము, దేవుడు ఏం కోరుతున్నాడు మన నుండి ఆ మాట చెప్పడం ద్వారా? ఇది ముఖ్యమైన ఆజ్ఞ కదా అని అడిగారు సహోదరులు. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ రెండు ఆజ్ఞల్ని ముఖ్యమైన ఆజ్ఞలుగా ఎందుకు ప్రస్తావించారు అనేది ఒకసారి మనం ఆలోచిస్తే, ఈ రెండు ఆజ్ఞలు దేవుని వాక్యంలో బోధించబడినటువంటి మిగతా అన్ని బోధలకి సమ్మరీ, అంటే సారాంశం. అంటే ఒకవేళ నిజంగా మనం దేవుడిని ప్రేమిస్తే దేవుడు ఆజ్ఞాపించినటువంటి మిగతా ఆజ్ఞలన్నిటికీ కూడా విధేయత చూపించేవారిగా ఉంటాం. దేవుడు బయలుపరిచినటువంటి మిగతా సత్యాలన్నింటినీ కూడా మనం అంగీకరించి వాటికి కట్టుబడే వారిగా ఉంటాం. నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞల్ని గైకొనును అని యేసుక్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. నా ఆజ్ఞల్ని గైకొనని వాడు నన్ను ప్రేమించేవాడు కాదు అని కూడా చెప్పాడు అదే అధ్యాయంలో, యోహాను సువార్త 15వ అధ్యాయంలో. కాబట్టి ప్రేమ అనేది యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించడం, దేవుణ్ణి ప్రేమించడం అనే విషయానికి సంబంధించిన అనేది ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించడంతో ముడిపడి ఉన్నటువంటి విషయం. ప్రేమ అంటే ఇట్స్ నాట్ అన్ ఇమోషనల్ లవ్, అంటే ఇది భావోద్రేకాలకు సంబంధించినటువంటి ప్రేమ కాదు. ఇట్స్ నాట్ జస్ట్ సమ్ ఎమోషన్. అంటే దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, అందరికంటే ఇష్టం, అమ్మకంటే ఇష్టం, నాన్నకంటే ఇష్టం అని మాటలు చెప్పడం కాదు ప్రేమ అంటే. ఓకే, బట్ దేవుడు అంటే చాలా ఇష్టమైతే, అందరికంటే ఇష్టమైతే, అదంతా నిజమైతే, ఎవరు ఏమనుకున్నా దాన్ని మనం లెక్క చేయకుండా దేవునికి విధేయత చూపించడం మాత్రమే మన లక్ష్యంగా పెట్టుకుంటాం. అంటే ఇలా చేస్తే అమ్మ బాధపడుతుందేమో, ఇలా చేస్తే నాన్న బాధపడతాడేమో, ఇలా చేస్తే మా బంధువులకు అంగీకారంగా ఉండదేమో, లేదా ఇలా చేస్తే ఎవరైనా నొచ్చుకుంటారేమో, కాబట్టి అందరిలాగా నేను బ్రతికేయచ్చు కదా, వాక్యం ఇలా చెప్తున్నప్పటికి కూడా నేను దానికి ఎందుకు కట్టుబడి ఉండాలి, ఎందుకు లోబడాలి అన్నటువంటి ఆలోచన మనకు ఉండదు. ఎవరు బాధపడినా దేవుడిని బాధపరచడం మాత్రం మంచిది కాదు, సరైనది కాదు. ఎందుకంటే నేను దేవుడిని అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అన్నటువంటి వైఖరి ఉంటుంది. సో దేవుడిని ప్రేమించడం అనేది, ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించడం అనేది మనం ప్రాథమికంగా గుర్తుపెట్టుకోవాలి. లేఖనాలు అంతట్లో కూడా ఆయన్ని ప్రేమించడం అనేది ఆయనకు విధేయత చూపించడంతో వివరించబడింది, నిర్వచించబడింది అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే బ్రదర్, ఐ హోప్ దట్ ఆన్సర్స్ యువర్ క్వశ్చన్. పూర్ణ హృదయంతో అనేది అసలు హృదయం, ఓకే, ప్రేమించడం అనేది ఆయన ఆజ్ఞలకు లోబడాలి అన్నటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం. అయితే పూర్ణ హృదయంతో అని ఎందుకు అంటున్నాడు అంటే, పూర్ణ హృదయంతో అంటే సంపూర్ణంగా యథార్థంగా మనం ఆయన్ని ప్రేమించాలి అని చెప్తున్నాడు. అదేదో కపటంగా కాదు, కేవలం చూపించే ప్రేమగా మాత్రమే కాదు, నిజంగా యథార్థంగా మనం ఆయన పట్ల ప్రేమ కలిగి ఉండాలి అన్నటువంటి మాటని చెప్పడం కోసం పూర్ణ హృదయంతో అన్నటువంటి మాట చెప్పారు. పూర్ణ మనస్సుతో అన్నప్పుడు, మనస్సు అనేది ఐ డోంట్ నో వెదర్ దట్స్ ద రైట్ ట్రాన్స్లేషన్ ఇన్ తెలుగు, కానీ మనస్సు అనేదాన్ని మైండ్ అని ట్రాన్స్లేట్ చేశారు ఇంగ్లీష్ బైబిల్స్లో. అయితే మైండ్ ద్వారా, అంటే మన తెలివి ద్వారా మనం దేవుడిని ఎట్లా ప్రేమిస్తాము? తెలివి లేదా మనకు ఇవ్వబడినటువంటి మేధో సంబంధమైనటువంటి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా దేవుడిని ఎలా ప్రేమిస్తాము అనేది మనం ఆలోచిస్తే, దానివల్ల వినియోగం ఏంటి? మనకు ఇవ్వబడినటువంటి తెలివి ద్వారా, మనకు ఇవ్వబడినటువంటి మైండ్ ద్వారా మనం చేసేటటువంటి పని ఏంటి? అర్థం చేసుకోవడం, జ్ఞాపకం ఉంచుకోవడం, రైట్? సో విశ్లేషించి మంచి అవగాహనను పెంచుకోవడం అనేటటువంటి సామర్థ్యాలు, తర్కించడం, ఇవన్నీ కూడా మన మేధస్సుకు సంబంధించినటువంటి విషయాలు. సో వీటిని మనం అన్ని రంగాల్లో కూడా వినియోగిస్తూ ఉంటాం మన జీవితంలో. మన అవసరతలన్నింటిలో కూడా మనం వాడుతూ ఉంటాం. మనం ఏదైనా నేర్చుకోవడానికి మన మైండ్ వాడతాము, ఓకే, మన ఎడ్యుకేషన్లో మన మైండ్ వాడతాం, మన జాబ్స్లో మన మైండ్ వాడతాం, మన కుటుంబాల్లో మన మైండ్ వాడతాం, మన వ్యాపారాల్లో మైండ్ వాడతాం, అన్నిట్లో వాడతాం. కానీ ఎక్కడ వాడము అంటే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే దగ్గర మాత్రమే సరిగా వాడమన్నమాట. సో దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి, దేవుని గురించినటువంటి, ఆయన వాక్యం గురించినటువంటి సరైన అవగాహన కలిగి ఉండడానికి మనం ఎప్పుడైతే మన తెలివిని, మన మేధో సంబంధమైనటువంటి సామర్థ్యాలన్నింటినీ కూడా వినియోగిస్తామో, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకోవడానికి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి, దేవుని వాక్యాన్ని సరిగా విశ్లేషించి మనం అర్థం చేసుకోవడానికి, ఇతరులు అర్థం చేసుకునేలాగా మనము వారికి కూడా బోధించే విధంగా మనం దానికి కట్టుబడి ఉన్నప్పుడు వీఆర్ యూజింగ్ అవర్ మైండ్స్, వీఆర్ యూజింగ్ ద ఫ్యాకల్టీ ఆఫ్ అవర్ మైండ్ ప్రాపర్లీ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అలా చేయడం ద్వారా మనం దేవుడిని ప్రేమించడం అనేది సాధ్యపడుతుంది. అలాగే మన పూర్ణ శక్తి ద్వారా, అంటే దేవుడు ఇచ్చినటువంటి ప్రతి సామర్థ్యం ద్వారా కూడా మనం దేవుణ్ణి సేవించాలి. ఆయనకు చేయగలిగినటువంటి సేవ మనం వాక్యం ఆజ్ఞాపించిన విధంగా మనం చేయాలి. శక్తి వంచన లేకుండా ఆయన్ని మనం ప్రేమించాలి. అంటే శక్తి వంచన లేకుండా యథార్థంగా మనం ఆయనకి విధేయత చూపించాలి అన్ని విషయాల్లో.
ఆయన మనకు అప్పగించినటువంటి బాధ్యతలన్నింటిలో కూడా మనం నమ్మకంగా ఉండాలి అన్నటువంటి బోధ అనమాట. సో అందుకే ఇది సంపూర్ణ ధర్మశాస్త్రానికి ప్రవక్తల వచనాలన్నిటికీ కూడా నెరవేర్పుగా పరిగణించబడింది ఈ ఆజ్ఞ. ఓకే, అంటే దేవుని గురించి బైబిల్ ఏమేమి బోధిస్తుందో, ఆయన మన నుండి ఏమేమి కోరుతున్నాడని బైబిల్ మనకు నేర్పిస్తుందో అవన్నిటికీ కూడా విధేయత చూపించడానికి ఈ ఆజ్ఞ మూలం అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రైజ్ లార్డ్ అన్న, నా పేరు రాణి. ఓకే, ఫస్ట్ శిక్షలో అందరూ కూడా నశించే విధంగా ఉన్నారు కదా. సెకండ్, దేవుని కృపచేత రక్షణలో పొందిన వారు కొందరు కదా. మరి వాగ్దానంగా ఇశ్రాయేలు పొందిన సొత్తైన జనం అన్న వాళ్ళు 12 మంది అపోస్తులు తీర్పు తీరుస్తారని యేసుప్రభు చెప్పిండు కదా. ఈ తీర్పుని ఎలా అర్థం చేసుకోవాలి? మళ్ళీ ప్రకటనలో చెప్పిండ్రు కదా ఇశ్రాయేలు రక్షణ పొందుతారని, ఏదో అధ్యాయంలో ఉంది. అంటే వాళ్ళకి లాస్ట్ వరకు రక్షణ ఛాన్స్ అనేది ఉందా? అంటే ఇస్రాయెల్ దేశం గురించి మీరు అడుగుతున్నారమ్మా, లేకపోతే ఇస్రాయెల్ దేశానికి సంబంధించిన రక్షణ గురించి అడుగుతున్నారా? ఓకే, చెప్తారా? అన్న, అందరూ పాపం చేసి శిక్ష విధికి ఫాల్ ఉన్నారు కదా. ఇప్పుడు అది న్యాయమే కదా దేవుని సంకల్పంలో. రెండోది ఏంటంటే కొందరు రక్షణ పొందిన వారు ఉన్నారు కదా దేవుని కృపచేత. అంటే ఇశ్రాయేలు ఏ విధంగా వాళ్ళు, దేవుడు అన్నాడు కదా ఆయన సొత్తైన ప్రజలని, వాళ్ళకి ఏ విధంగా రక్షణ అనేది. మళ్ళీ అది కాకుండా యేసుప్రభు చెప్తాడు కదా, మీరు 12 గోత్రాల వరకు తీర్పు అనేది అపొస్తలులకు ఇచ్చిండు కదా అధికారము. అది ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మళ్ళీ ప్రకటన గ్రంథంలో కూడా ఉంది కదా వాళ్ళు రక్షణ పొందుతారు అనే విధంగా లాస్ట్లో. అంటే అది వీరికి ఇంకొక ఛాన్స్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. అట్లా ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అందరూ శిక్షా విధికి యోగ్యులు అన్నటువంటి తీర్పు వాక్యం ప్రకటిస్తున్నప్పుడు దేవుని కృపచేత కొందరు రక్షింపబడుతున్నారు కదా, దాని విషయం చెప్పండి అని అడిగారు. అలాగే ఇశ్రాయేలు దేశానికి సంబంధించినటువంటి రక్షణకు సంబంధించిన విషయాలు కూడా అడగడం జరిగింది. అంటే వాళ్ళు 12 మంది అపోస్తలు కూడా 12 గోత్రాలకి తీర్పు చెప్తారని చెప్పారు. మళ్ళీ ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి వాళ్ళు రక్షింపబడతారన్న మాటలు కూడా మనం చదువుతూ ఉన్నాం. వీటన్నిటిని ఎలా అర్థం చేసుకోవాలి అని. సో మొదటి విషయం ఏంటి అని అంటే, అందరూ శిక్షా విధికి యోగ్యులు అన్నటువంటి మాట వాస్తవమే. దేవుడు కొందరికి తన కృపను కనబరిచి వారిని రక్షిస్తాడు అన్నది కూడా వాస్తవమే. అయితే ఈ దేవుడు కొందరిని రక్షించడం అనేది ఆయన నిబంధన ఆధారంగా జరిగేటటువంటి కార్యం. దేవుడు మొదటి నుండి కూడా నిబంధనలు చేస్తూ వచ్చాడు తన ప్రజలతో అనేది మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీలతో ఒక నిబంధన చేశాడు. ఇశ్రాయేలీలు ఆ నిబంధన మీరడం కారణంగా వారికి ఇవ్వబడినటువంటి అవకాశం సంఘానికి వచ్చింది. ఆ కారణంగా పాపులమైనటువంటి మనం కూడా దేవుని యొక్క రక్షణ సువార్త విని నమ్మడానికి మనకు అవకాశం ఇవ్వబడింది. అయితే ఈ సమయం పూర్తి అయ్యేసరికి, అంటే అన్యులకు ఇవ్వబడినటువంటి సమయం దేవుని సంకల్పంలో పూర్తి అయ్యేసరికి మిగిలి ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ఎవరైతే ఉంటారో, ఆయన శేషంగా ఉన్నటువంటి ఆ చివరి తరంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా రక్షింపబడేటటువంటి ఒక దినం రాబోతుంది అని రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి దేవుడు తన నిబంధన ఆధారంగా ఎవరినైతే తన ప్రజలుగా ఉండాలని సంకల్పించారో వారందరినీ కూడా ఆయన ఇచ్చేటటువంటి కృప క్షమాపణ కనికరం ద్వారా ఆయన వారిని తన ప్రజలుగా చేసుకుని వారు ఆయనకు లోబడేటటువంటి ప్రజలుగా వారిని తన తట్టుకి మలుచుకుంటాడు. యూదుల్లో నుంచి కూడా అలాగే చేశాడు, అన్నిల్లో నుంచి కూడా అలాగే చేశాడు. తాను ఏర్పరచుకున్నటువంటి వారిని అలాగే ఆయన సువార్త ద్వారా ప్రభావితం చేసి రక్షించుకున్నట్టుగా మనం చూస్తూ వచ్చాము. సో ఆ సత్యాన్ని తిరస్కరించినటువంటి వారు దేవుని తీర్పుకి లోనవుతారు. అయితే ప్రత్యేకంగా అపోస్తలులకు ఇవ్వబడినటువంటి ఆధిక్యత ఏంటి అంటే 12 మంది అపోస్తలు కూడా 12 మంది ఇశ్రాయేలీలకు కూడా తీర్పు తీరుస్తారు అని. అంటే యేసుక్రీస్తు ప్రభువే వాస్తవానికి తీర్పరి, కానీ వాళ్ళు కూడా 12 సింహాసనాల్లో యేసుక్రీస్తు ప్రభుతో కూర్చునేటటువంటి ఆధిక్యత వరకు ఉంటుంది. కాబట్టి ఆయనతో పాటుగా కూర్చుని వారు కూడా ఈ ఇశ్రాయేలీల గోత్రాలకి తీర్పు చెప్పేటటువంటి అధికారాన్ని ఆయన వారికి ఇచ్చారు అనేది మనం అర్థం చేసుకోవాలి. చివరికి కూడా వాళ్ళలో కొంతమంది రక్షింపబడతారు అని చెప్పబడింది అని అన్నారు మీరు ప్రకటన గ్రంథంలో. వాస్తవమే. అంటే తీర్పుకు లోనవుతారు అని అంటే అందరూ తీర్పు శిక్షా విధిలోనికి వస్తారు అని కాదు. ఇశ్రాయేలీల్లో కూడా రక్షింపబడే వాళ్ళు ఉంటారు. మనం ఇందాక చెప్పుకున్న విధంగా అన్యుల సమయం ముగించిన తర్వాత మిగిలినటువంటి శేషం ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా రక్షింపబడేటటువంటి ఒక దినం కూడా వస్తుంది. కాబట్టి అన్యుల్లో ఎలాగైతే శిక్షా విధికి లోనయ్యేవారు అలాగే రక్షింపబడే వాళ్ళు ఉన్నారో, అలాగే ఇశ్రాయేలీల్లో కూడా శిక్షా విధికి లోనయ్యే వాళ్ళు ఉన్నారు, రక్షింపబడే వాళ్ళు ఉన్నారు. సో దాని విషయంలో మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఆయన నిబంధనల్ని మనం సరిగా అర్థం చేసుకుంటే
దానికి సంబంధించినటువంటి ప్రశ్నలన్నీ క్లియర్ అవుతాయి. ఓకే, ఐ హోప్ దట్ ఆన్సర్స్ ద క్వశ్చన్. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద వెరీ వండర్ఫుల్ టైమ్. మీరందరూ కూడా చాలా ఓపిక్గా విన్నారు రోజంతా కూడా, తర్వాత మంచి ప్రశ్నలు కూడా అడిగారు. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ పార్టిసిపేషన్ అండ్ ఫర్ యువర్ కోఆపరేషన్. సో ఐ హ్యాండ్ ఓవర్ దిస్ టైమ్ టు బ్రదర్ యశ్వంత్.